ఈటల రాజేందర్ గారి సతీమణి అయినటువంటి జమునక్క గారు ప్రతి ఇంటికి గడప గడపకి మనందరి దగ్గరికి వచ్చి మన యొక్క మంచి చెడులు తెలుసుకుంటూ మరి అదేవిధంగా ఈ ఉప ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో వారు ఇక్కడికి రావడం జరిగింది. దానికి పూర్తిగా అక్కలు అన్నలు చెల్లెలు అందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం తెలియజేసినందుకు ముఖ్యంగా విలాసాగర్ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఆడపడుచులకి అన్నలకి తమ్ముళ్ళకి పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నిజంగా చాలా బాధాకరమైన విషయము, సంతోషకరమైన విషయం. ఎందుకంటే బాధాకరమైన విషయం ఏంటంటే ఈటల రాజేందర్ అన్న ఈ తెలంగాణ ఉద్యమంలో ఎంతో గొప్ప పోరాటం చేసి ఈ తెలంగాణని కాపాడడానికి ఈ కమలాపూర్ నియోజకవర్గంలో ఆనాడు ఉప్పల్ గ్రామంలో మరి రైళ్ళకి అడ్డంగా పడుకొని తెలంగాణ ఉద్యమాల కోసం పోరాడినటువంటి గొప్ప నేత మన ఈటల రాజేందర్ అన్న అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి ఆ రాజేందర్ అన్న రైలు ఆపి మరి తెలంగాణ ఉద్యమాన్ని ఢిల్లీకి తెలియజేసినటువంటి గొప్ప నేత మన ఈటల రాజేందర్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అలాంటి రాజేందర్ అన్న ఈరోజు ఆ పార్టీకి పనికి రాకుండా పోయిందంట. ఈరోజు ఈటల రాజేందర్ ఉద్యమకారుడు కాదని చెప్తా ఉన్నాడు. మీరే చెప్పండి, ఆనాడు తెలంగాణ ఉద్యమానికి రాజేంద్ర నెంబడి పడుకుని ఆ రైలు ఆపింది మీరు కాదా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి మీరందరూ గుర్తు వేసుకోండి, ఈరోజు ఈ తెలంగాణ ఉద్యమానికి అంత కష్టపడినటువంటి గొప్ప నేత మన ఈటల రాజేంద్ర అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా మరి ఈ తెలంగాణలో మరి మొదటి ఆర్థిక శాఖ మంత్రి అయినప్పుడు బడుగు బలహీన వర్గాలందరినీ కూడా మరి మంచి బడ్జెట్ పెట్టి బీసీలకు 5,000 కోట్ల బడ్జెట్ పెట్టి, ఎస్సీలకు 22,000 కోట్ల బడ్జెట్ పెట్టి, మరి ఎంబీసీలకు 1,000 కోట్ల బడ్జెట్ పెట్టినటువంటి గొప్ప నేత మన ఈటల రాజేంద్రన్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, మరి బడుగు బలహీన వర్గాలకి ఎలాంటి కష్టాలు ఉంటాయి, ఎలాంటి బాధలు ఉంటాయటువంటి తెలిసినటువంటి ఏకైక నేత మన ఈటల రాజేంద్రన్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ బాధాకరమైన విషయం ఏంటంటే ఇంత మంచి వ్యక్తిని ఈరోజు ఆ పార్టీ నుంచి నెట్టివేయబడ్డాడని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి సంతోషకరమైన విషయం ఏంటంటే ఈరోజు ఈటల రాజేంద్రన్ రాజీనామా చేస్తే రాజీనామా వెనుక దళిత బంధు వస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి రాజీనామా వెనుక ఈరోజు రేషన్ కార్డులు వస్తున్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రాజీనామా వెనుక ఈరోజు పింఛన్లు వస్తున్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రాజీనామా వెనుక ఈరోజు గొర్రెలు వస్తున్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రాజీనామా వెనుక ఈరోజు అన్ని విషయాలలో కేసీఆర్ ముందడుగేసి ఈరోజు దళితులు కూడా సీఎం ఆఫీసులో ఐఏఎస్ ఆఫీసులుగా కూసురంటే అది ఈటల రాజేంద్రన్న పుణ్యమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు రాజేంద్ర అన్న మీకు చెడు కాకుండా చెడు అయ్యుండొచ్చు కొంతమందికి, కానీ గుర్తుపెట్టుకోండి, ఆ రాజేంద్రన్ ఉండు కాబట్టి నేను గుర్తిస్తుండ్రు, నేను దగ్గర తీసుకుంటుర్రు. నువ్వు రాజేంద్రన్న మనిషి కాబట్టి నేను దగ్గర తీసుకొని నేను ఆదరిస్తున్నారు తప్ప ఎలక్షన్ అయిన తెల్లారి నేను ఏ కుక్క కూడా కానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి దయచేసి రాజేంద్రన్ వెంబడి ఉండి రాజులాగా బతకాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక అడుగు ముందుకేసి 4-10 ఇళ్ళకి తిరిగి ఓటు అడగాల్సిన అవసరము మీ అందరి పైన ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు ఒక రాజేంద్రన్ అయ్యి కథం దక్కి అడుగు ముందుకేసి ముందుకు పోవాలని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, పెట్టే గుణం ఉన్న వానికే ఎప్పుడైనా పెట్టగలుగుతాడు. ఈరోజు రాజేంద్ర అన్న ఇంటికి వస్తే ఫస్ట్ మన కడుపు చూస్తాడు, అన్నం తిన్నాడా తినలేదా అని అడిగే వ్యక్తి మన ఈటల రాజేంద్రన్న, మన జమునమ్మ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అవునా కాదా? అవునంటేనే సపోర్ట్ కొట్టరు, కాదంటే కొట్టకూరి. మరి గొప్ప గొప్ప వ్యక్తి, నలుగురు కడుపు చూసేటువంటి వ్యక్తి. కాబట్టి రాజేంద్రని ఓడగొట్టుకుంటే మీరు నష్టపోతారు తప్ప రాజేంద్రనికి ఏం జరగదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి రాజేంద్రని ఇక్కడ పెద్ద ఎత్తు మెజారిటీతో మనం ఇచ్చినట్టయితే ఈ రాష్ట్రానికి ఒక గొప్ప నాయకుడిని అప్పచెప్పిన వాళ్ళం అవుతాం విలాసాగర్ నుంచి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఈటల రాజేందర్ అన్న చాలా గొప్ప నేత. ఆ నేత ఎలా అంటే ఈరోజు హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నాడు, ఏమని అంటే మధ్యలో వచ్చిండు మధ్యలో పోయిండంట. ఒక్కసారి అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా హరీష్ రావు గారిని, హరీష్ రావు గారు నీ పార్టీ వయసు 21 సంవత్సరం, నీ పార్టీ వయసు 21 సంవత్సరం. ఈటల రాజేందర్ అన్న 18 సంవత్సరాలు ఉన్నాడు. మరి నువ్వు లెక్కల మంత్రివే కదా, మధ్యలో పోయినా ఎట్లా అని చెప్తావని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నాను. నిజంగా నీకు హరీష్ రావు గారు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఈ రాష్ట్రం మొత్తం అప్పుల పాలు చేసినా చేయలేడా? ప్రతి బిడ్డ మీద 3 లక్షల అప్పు ఉంది. ఈరోజు ప్రతి బిడ్డ మీద పుట్టే బిడ్డ మీద కూడా 3 లక్షలు అప్పు చేసినావు.
మరి నువ్వు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ అప్పుల నుంచి పైకి తీసుకురావాలి తెలంగాణని తప్ప నువ్వు ఈరోజు అప్పులకు తీసుకుపోయిన తెలంగాణని ఇక్కడ ఉన్నటువంటి లీడర్లను అందరినీ కొనుక్కుంటూ జనాలకి పైసలు చూపించుకుంటూ పిచ్చలను చేసుకుంటూ నువ్వు ఈరోజు చేస్తున్నావు. అది ప్రజాస్వామ్యం కాదు, అది పద్ధతి కూడా కాదు. హరీష్ రావు గారు, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ అప్పులు ఉన్నటువంటి తెలంగాణని ధనిక రాష్ట్రంగా మార్స్తే నువ్వు ట్రబుల్ షూటర్ అవుతావు తప్ప ఇట్లా డబ్బులు వంచే ట్రబుల్ షూటర్ కాలేవని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు ఈ హరీష్ రావు కానీ ఈ బల్క సుమన్ కానీ వీళ్ళందరూ కానీ ఆనాడు తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమంలో ఈ జమునమ్మ గారు కష్టపడి ఒక్కొక్క రూపాయి సంపాదించిస్తేనే ఈటల రాజేంద్ర గారు వెనుకొండి ఈ తెలంగాణ ఉద్యమాన్ని కాపాడని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కానీ ఈరోజు ఒక్కోసారి బాధ అనిపిస్తుంది, పైసలకే కొంతమంది పోతా ఉన్నారు. నిజంగా పైసలే అనుకుంటే మీరందరూ ఆలోచించండి, ఈ కరోనా సమయంలో ఒక్క కేసీఆర్ బయటకు వచ్చిండా, హరీష్ రావు బయటకు వచ్చిండా, వాళ్ళ కొడుకులు వచ్చిరా, వాళ్ళ బిడ్డలు వచ్చిరా, ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఒక్కరని వచ్చిరా? ఆ సంవత్సరంన్నర మొత్తం కూడా కుటుంబాన్ని పక్కన పెట్టి మళ్ళీ నా బిడ్డలను కాపాడుకోవాలి, నేను ఈ పిల్లలంతా ఈ కుటుంబాలంతా పటపట రాలిపోతున్నాయి, వీళ్ళందరూ ఆగమైపోతున్నారు అని చెప్పేసి తన కుటుంబాన్ని పక్కన పెట్టి ఈ రాష్ట్రం అంతా నా తెలంగాణ అంతా నా కుటుంబమే అనుకొని అక్కడనే కూర్చొని కోటి హాస్పిటల్లో కూర్చొని తెలంగాణ వచ్చినటువంటి కరోనాని కాపాడాలని ప్రతి కరోనా వచ్చిన బిడ్డ ఇంటి దగ్గరికి పోయి ప్రతి కరోనా వచ్చినటువంటి బిడ్డ దగ్గరికి పోయి వాళ్ళని ఓదార్చి వాళ్ళకి ధైర్యం చెప్పినటువంటి గొప్ప నేత మన ఈటల రాజేంద్రన్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు నీకు 2000 ఇస్తుండొచ్చు, ఈ రోజు నీకు 10,000 ఇస్తుండొచ్చు, కానీ ప్రాణం నిలబడ్డదంటే అది ఈటల రాజేంద్ర పుణ్యమే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా మా అవ్వలకి, మా అన్నలకి, మా చెల్లెలకి, మా అక్కలకి అందరికి ఒక్కటే మాట చెప్తున్నా, నీ కుటుంబం బాగుండాలి అంటే నీ ఇంట్లో ఉద్యోగం ఉండాలి, నీ ఇంట్లో ఉద్యోగం ఉండాలి. ఇప్పుడు మా పోలీస్ అన్న పోతున్నాడు, వాళ్ళు అంత సంతోషంగా ఉన్నారంటే ఆయన ఎస్ఐ అయ్యిండు, సిఐ అయ్యిండు, కానిస్టేబుల్ అయ్యిండు కాబట్టి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళ కుటుంబాలు బాగున్నాయి. మరి మీ బాగున్నాయా? మీ కుటుంబాలు బాగున్నాయా? మీ ఇంట్లో ఎవరైనా బిడ్డ ఉద్యోగం ఉన్నారా? లేరు. ఎందుకంటే మీరు ఉద్యోగం పడితే ఇదే పోలీసు అందరూ కొడతారు. మళ్ళా తెలంగాణ తెచ్చుకుంది ఎందుకు? ఉద్యోగాలు రావాలని తెచ్చుకున్నాం. మా చెల్లెలు చాలా మందిని ఇప్పటిదాకా నేను మాట్లాడుతుండే మా తమ్ముళ్ళందరూ డిగ్రీలు చేసినామన్నా, పీజీలు చేసినామన్నా అంటుండు. తండ్రి డిగ్రీ చదివించిండు పిల్లలకి, పీజీలు చదివించిండు. ఎందుకు చదివించిండు అన్న? బాగా వినాలి, యువకులంతా బాగా వినాలి. నీ తండ్రి నీ అమ్మ కాయా కష్టం చేసి నిన్ను చదివించిరు. ఎందుకు? డిగ్రీలు పీజీలు ఎందుకు చదివించిరు? మా బిడ్డలు బాగుపడాలి, మంచి ఉద్యోగాలు రావాలని. కానీ ఈరోజు అదే పిల్లలు తండ్రితో పాటు కూలికి పోతే ఆ తండ్రికి ఎంత ఘోష ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. తండ్రితో పాటు అదే బిడ్డలు పీజీ చేసి డిగ్రీలు చేసి బీటెక్లు చేసి ఆ తండ్రి ఎంబడి ఆ తల్లి ఎంబడి కూలికి పోతే ఆ తల్లిదండ్రుల ఘోష ఎంత ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. పిల్లలు ఇద్దామంటే పిల్లలు వస్తలేరు, పిల్లలకి ఇద్దామన్నా ఎవరు వస్తలేరు. అంటే మనం చదువుకున్న చదువులు ఏడికి అయిపోయినాయి ఒక్కసారి ఆలోచించండి. నీకు ఉద్యోగం వస్తేనే నీ ఇల్లు బాగుంటుంది, ఉద్యోగం లేకపోతే నీ ఇల్లు కలకలు ఉంటుంది. ఉద్యోగం ఉండాలని మనందరికీ కావాలంటే, ఉద్యోగం అందరికి రావాలంటే రాజేంద్రన్న రావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రైట్, బాగా అందరూ ఒక్కసారి యువకులందరూ నాతో పాటు అనండి. ఉద్యోగం కావాలి అంటే రాజేంద్రన్న రావాలి, ఉద్యోగం కావాలి అంటే ఉద్యోగాలు కావాలన్న వాళ్ళు మాత్రమే అనండి తమ్మి. ఉద్యోగం కావాలి అంటే ఉద్యోగం కావాలన్న వాళ్ళంతా నాతో పాటు చేయలేబట్టండి. ఉద్యోగం కావాలి అంటే ఉద్యోగం కావాలి అంటే ఉద్యోగం కావాలి అంటే అమ్మా అవ్వలకి తాతలకు ఒకటి చెప్తున్నా, నీ 2000 ఎక్కడ బాబు పింఛింది? నువ్వు చచ్చిపోతేనే పింఛింది తీసేస్తారు. బాగా గుర్తుపెట్టుకోరి. ఆడ దుబ్బాకల రఘునందన గెలిచింది కదా, ఆయన పింఛన్ పోయిందా? ఇంకో తన హైదరాబాద్లో మన బీజేపీలో 40 మంది కార్పొరేటర్లు గెలిచి పింఛన్ పోయిందా? పింఛన్ ఎక్కడ పోదు. పింఛన్ ఎప్పుడు పోతుంది అంటే నువ్వు చనిపోయినప్పుడు, నువ్వు జరిగిపోయినప్పుడు తప్ప తీసే రైట్ ఎవరికి ఉండదు. గుర్తుపెట్టుకో అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ మీ 2000 మీ 4000 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి మీ 2000 కోసం చూసుకుంటే నీ మనమడు 70 సంవత్సరాలు బతకాలి, వాని ఉద్యోగం లేదు, వాడెట్లా బతకాలో ఆలోచించాలని ఇక్కడ ఉన్న అవ్వలకి తాతలందరూ చెప్పి తెలియజేస్తా ఉన్నా. నీ 2000 కోసం ఆలోచిస్తే నీ మనమడు నీ మనమరాలు రేపు గుడ్డోళ్ళు అయిపోతారు, వాళ్ళు చౌటోళ్ళు అయిపోతారు, కుంటోళ్ళు అయిపోతారు, అన్ని ఉండి కూడా అట్లా అయిపోతారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నీ మనమడు
నీ యొక్క మనమరాలు, నీ బిడ్డ, నీ కొడుకు బాగుపడాలంటే రాజేంద్రన్న గెలవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రాజేంద్రన్న గెలవకపోతే మన భవిష్యత్తుని మనం అంధకారం చేసుకునే వాళ్ళం అవుతాము. దయచేసి మీ అందరిని వేడుకుంటా ఉన్నా. చివరిగా ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తా. ఒక పడవ మీద ప్రయాణం చేయండి అని చెప్తున్నా. 2 పడవల మీద ప్రయాణం చేస్తే అది డేంజర్ ఉంటుంది. 2 పడవల మీద కాలు పెట్టి ప్రయాణం చేయాలనుకోవడం ధర్మం కాదు. ఒక పడవ మీదనే ప్రయాణం చేయండి. ఒక పడవ తూర్పుకు పోతుంది, ఒక పడవ ఉత్తరంకి పోతుంది. నువ్వు 2 కాలు పెట్టినవనుకో మన కాలు సాగి కింద పడిపోతాం, దేనికి వనికి రాకుండా అవుతాం. బాగా గుర్తుపెట్టుకోరి. ఒక పడవ మీదనే ప్రయాణం చేయండి. ఆ పడవ లేటు పోతుండొచ్చు కాక, బాగా గుర్తుపెట్టుకోండి. ఆ పడవ లేటు పోతుండొచ్చు కాక, కానీ పడవ మాత్రం గమ్యానికి చేరుకుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మన బీజేపీ పడవ 100% గమ్యానికి చేరుకుంటుంది. ఆ పడవలో ఈటల రాజేంద్రన్ ఉంటాడు. 2023లో కూడా చాలా గొప్పగా ముందు కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీ అందరు ఇక్కడ ఒక్కసారి ఈటల రాజేంద్రని ఘనంగా గెలిపించుకుంటే రేపు రాష్ట్రం అంతా కూడా మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో ఇక్కడ ఇప్పటిదాకా అన్న చెప్పినట్టు అప్పుడు 2 సీట్లుంటే 303 సీట్లు ఎట్లయినావో ఇప్పుడు ఈ రాజేంద్రన్న సీటుతో కూడా రేపు 118 నియోజకవర్గాలు కూడా కాషాయం జెండా ఎగురుతాయని చెప్పి తెలియజేసుకుంటూ మరి యువకులందరూ కూడా చైతన్యమయ్యి, అమ్మా నీ కడుపు నొప్పి వచ్చినప్పుడు రాజేంద్రన్న కాడికి వచ్చినావు, నీ కాలు నొప్పి వచ్చినప్పుడు రాజేంద్రన్న కాడికి వచ్చినావు, నీ కష్టం వచ్చినప్పుడు రాజేంద్రన్న కాడికి వచ్చినావు, నీ బిడ్డ పెళ్ళి అయినప్పుడు రాజేంద్రన్న కాడికి వచ్చినావు. ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి, నువ్వు ఇల్లు కట్టుకుంటావు అంటే రాజేంద్రన్న సిమెంట్ బస్తా రూపంలో వచ్చిండు, నువ్వు ఇల్లు కట్టుకుంటావు అంటే రాజేంద్రన్న ఇటుక రూపంలో వచ్చిండు, నువ్వు ఇల్లు కట్టుకుంటావు అంటే రాజేంద్రన్న ఇంకో రూపంలో వచ్చిండు, నీ కష్టం వచ్చిందంటే రాజేంద్రన్న నీకు ఇంకో రూపంలో వచ్చిండు, నువ్వు రూపాయి అడిగితే చారాన్ని ఇచ్చిండొచ్చు కాక, కానీ రాజేంద్రన్న నీకు సహాయపడ్డాడు, అది మర్చిపోవద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎప్పటికైనా ఎన్నటికైనా నీ ఇంటి బిడ్డనే నీకు ముఖ్యము, బయట వాళ్ళు ఎవరు పనికిరా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు వచ్చి మాట్లాడేటోళ్ళు రేపు 28వ తారీఖు తర్వాత ఎవరు కనిపించారు. చిరస్థాయిగా ఎప్పుడు ఈ నియోజకవర్గంలో ఉండే బిడ్డ ఒక ఈటల రాజేంద్రన్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీ అందరూ కూడా మీ బిడ్డని కడుపులో పెట్టుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంటింటికి పోయి నలుగురికి చెప్పి రాజేంద్రన్కి ఓట్లు వేయాలి. మీ అందరికీ కాలు మొక్కుతా ఉన్నాను. దయచేసి రాజేంద్రని చంపుకుంటే మిమ్మల్ని మీరు చంపుకున్నట్టు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రాజేంద్రని గెలిపించుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉంది. రాజేంద్రని గెలిపించుకుందామన్న వాళ్ళంతా 2 చేతులు ఇవ్వటరు అన్న, 2 చేతులు పక్క గట్టి పిడికిలు, ఈ చేతులు కాంగ్రెస్ చేతులు ఇవి.